దేశానికి మార్గదర్శుడా యుద్ధవీరుడా విజ్ఞాన యోధుడా భారతదేశానికి మార్గదర్శుడా అందరి వాడా ఓ అంబేద్కరుడా బహుజన బతుకులల్లో వెలిగే సూర్యుడా అందరి వాడా ఓ అంబేద్కరుడా బహుజన బతుకులల్లో వెలిగే సూర్యుడా మరువలేముడి త్యాగం ఆపముడి కోరు రకం యుద్ధవీరుడా విజ్ఞాన యోధుడా భారతదేశానికి మార్గదర్శుడా అందరి వాడా ఓ అంబేద్కరుడా బహుజన బతుకులల్లో వెలిగే సూర్యుడా అంబవాడ గడ్డ పైన కొత్తై ఉదయించినవు అంటరానితనం పైన అగ్గిని రగిలించినవు అంటరానితనం పైన అగ్గిని రగిలించినవు బడిల గుడిల సమాజంలో బాధలెన్న చూసినవు అసమానతలుండొద్దని నిగ్గదీసి అడిగినవు అసమానతలుండొద్దని నిగ్గదీసి అడిగినవు జీవితమంత పోరు దారిల గడిపినవు బహుజన పేద ప్రజల బాధలు తీర్చినవు భారత రత్నమై వెలుగు బాటలేసినవు యుద్ధవీరుడా విజ్ఞాన యోధుడా భారతదేశానికి మార్గదర్శుడా అందరి వాడా ఓ అంబేద్కరుడా బహుజన బతుకులల్లో వెలిగే సూర్యుడా బుద్ధుడు బాపులే బాటలల్లో నడిచినవు చదువే సంపదగా ప్రపంచాన్ని చదివినవు చదువే సంపదగా ప్రపంచాన్ని చదివినవు కులమత భేదాల గుట్టును విప్పినవు మనువాదుల కుట్రల మర్మం తెలిపినవు నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా అందుకోండి పేదల్లా దండాలు మహనీయులారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయులారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయులారా ఉద్యమాలకు బడలేసి పొరుబాటకు రాగమయ్యి పొరుబాటకు రాగమయ్యి పొరుబాటకు రాగమయ్యి ఉద్యమాలకు బడలేసి పొరుబాటకు రాగమయ్యి పొరుబాటకు రాగమయ్యి పొరు
వేసినారు పునాదులే వేసినారు జ్యోతిరావు జ్యోతిరావు ఓ జ్యోతిరావు పూలే మీరయ్యో ఓ అంబేద్కర జ్యోతిరావు పూలేనివయ్యో మహనీయుల్లారా జ్యోతిరావు పూలే మీరయ్యో ఓ అంబేద్కర జ్యోతిరావు పూలేనివయ్యో ఓ అంబేద్కర జగతికే గొప్ప వెలుగైనవయ్యో ఓ అంబేద్కర జగతికే గొప్ప వెలుగైనవయ్యో ఓ అంబేద్కర దండము మాది నాబందులకు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా సుక్కలు బుడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టే సుక్కలు బుడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో బండుగా నిన్ను దలిచి పాటలు పాడేము ఆ చీకటి బ్రతుకుల్లో నా సూర్యుడు బుడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టే సుక్కలు బుడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాంజీ నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాంజీ నీ ఊరు అమ్మవాడ నీ జిల్లా రత్నగిరి నీ ఊరు అంబవాడ నీ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజు ఈ దళిత జాతి పీడితుల పండుగ రోజు అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో అందుకో కలిసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గుణవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టే సుక్కలు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో అంటరాని వాడంటూ అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులలో అగ్రజాతి మూర్ఖులలో అడుగడుగున నినుబడిలో అడుగడుగున నినుబడిలో అవమానం చేసినప్పుడు అంటరానితనమంటూ పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానంటే శపథం చేశాడు అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో ముందుగా నిన్ను తలసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గుణవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టే సుక్కలు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి చుక్కలు గురవంగో ముందుగా నిన్ను తలసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గుణవంగో జై భీమ్ జై భీమ్ కారులం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం మా గజ్జమాట మా డప్పు మా దరువు మా గజ్జమాట మా డప్పు మా డోలి మా డిమికి మా ఆట మా పలుకు మా ఆడు మా డిమికి మా ఆట మా పాట పేద ప్రజల మేలు కొలుపు చల్ ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం సన్మానాల సోకులుండవు మాకుండవు సన్మానాల సోకులుండవు మాకుండవు ఎండవాన చలివె
కొలాటకులు ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం కోలాటాల గంతులేసినం మేమేసినం కోలాటాల గంతులేసినం చిరుతలతో చిందులేసినం మేమేసినం దులాలంటూ దునుకులాడినం మేమాడినం దులాలంటూ దునుకులాడినం మేమాడినం గొల్ల సుద్దులెన్న చెప్పినం మేం చెప్పినం గొల్ల సైరాబలి సై కసితో పోరాటి ప్రజల గొలుపును మా పాట ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరం ప్రజా కళాకారులం తెలంగాణ ప్రజానాట్య మండలి మేమందరము తెలంగాణకారులం. బుద్ధి నేతలారా, ఈ దేశమేలుతున్నా ఓ దేశద్రోహుల్లారా. అరే ఎందుకు అంబేద్కర్ పై కుట్ర పన్నుతున్నారు, ఎందుకు యువ పురుషుడిపై విషం దిమ్ముతున్నారు, ఎందుకు అంబేద్కర్ పై కుట్ర పన్నుతున్నారు, అరే ఎందుకు అంబేద్కర్ పై కుట్ర పన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషునిపై విషం దిమ్ముతున్నారు. మార్చినందుకు మా బాధ తీర్చినందుకు, మా బతుకు మార్చినందుకు మా బాధ తీర్చినందుకు, అనువాదుల కుట్రల మర్మం తెలిపినవు, బహుజన బతుకులకు బాసట నిలిచినవు, అనగారిన ప్రజల ఐక్యమే చేసినవు, అగ్రవర్ణ దోపిడిపై ఉగ్రుడవై పోరినవు, యుద్ధ వీరుడా విజ్ఞాన యోధుడా, భారతదేశానికి మార్గదర్శుడా, అందరివాడా ఓ అంబేద్కరుడా, బహుజన బతుకులలో వెలిగే సూర్యుడా. ప్రపంచ స్థితిగతులను పరిశోధించినవు, దేశం గమనానికి మార్గం చూపినవు, భారత రాజ్యాంగం రూపొందించినవు, హక్కులు అధికారం మాకందించినవు, జీవితమంత ప్రజలకు అంకితమైనవు, ప్రపంచ మేధావిగా గణతను పొందినవు, సామాజిక మార్పు కొరకు సమరం సాగించినవు, యుద్ధ వీరుడా విజ్ఞాన యోధుడా, భారతదేశానికి మార్గదర్శుడా, అందరివాడా ఓ అంబేద్కరుడా, బహుజన బతుకులలో వెలిగే సూర్యుడా. అయ్యా అంబేద్కర్ నీకిదిగో మా శపథం, అనగారిన ప్రజలం ఐక్యమై అడుగేస్తాం, మహనీయుల బాటల్లో మేమంతా పయనిస్తాం, కుల పీడన దోపిడిలా పునాదులను కూల్చేస్తాం,
పునాదులను కూల్చేస్తాం. శత్రువు ఎవడైనా కొండలు ఎదురైనా గుండెల నట్టు పెట్టి గెలుపే సాధిస్తాం. మీ ఆశయ సాధనకై ఉద్యమంల కదిలొస్తాం. వీరుడా విజ్ఞాన యోధుడా భారతదేశానికి మార్గదర్శుడా అందరివాడా ఓ అంబేద్కరుడా బహుజన బతుకులలో వెలిగే సూర్యుడా బహుజన బతుకులలో వెలిగే సూర్యుడా బహుజన బతుకులలో వెలిగే సూర్యుడా. దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా అనగారిన మా బతుకులల్ల వెలుగుల్ని పంచగా అణచివేతలను ప్రశ్నించేటి గలమైనావుగా ఈ మనువాదాన్ని మట్టు పెట్టుటకు ఎగసిపడినవో కడలి కెరటమా దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. అంబవాడలో జన్మించి అవమానాలను ఎదిరించి అంబవాడలో జన్మించి అవమానాలను ఎదిరించి చిన్నతనములో చింతించి పై చదువులకై పయనించి ఇంగ్లాండు కొలంబియాలో భరత ఖ్యాతిని వివరించి ఇంగ్లాండు కొలంబియాలో భరత ఖ్యాతిని వివరించి ప్రపంచాన ఘన కీర్తి గడించిన తత్వవేత్త అంబేద్కరా దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. ఈ కులాల కుల్లును తెంచి మన జాతి గౌరవం పెంచి ఈ కులాల కుల్లును తెంచి మన జాతి గౌరవం పెంచి బానిస సంఖ్యల మెడలను వంచి బ్రాహ్మణిజాన్నెదిరించి కుల నిర్మూలన జరగాలంటూ కుళ్ళు వ్యవస్థను కూల్చాలంటూ కుల నిర్మూలన జరగాలంటూ కుళ్ళు వ్యవస్థను కూల్చాలంటూ గర్జించి మన ఈ సభను మన సర్పంచ్ గారికి అప్పగిస్తున్నాం. ఈ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఉద్యమస్తులకు అందరికీ నమస్కారం. కార్మికులకు ఎమ్మెల్యేగా అందరికీ నమస్కారం. విద్యార్థికి అంబేద్కర్ విద్యార్థికి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. సెలవు తీసుకుంటున్నాను. సార్ సర్పంచ్ గారికి ధన్యవాదాలు. సార్ సభను ఉద్దేశించి మాట్లాడినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన ఈ సభను ఉద్దేశించి సరే ఈ సభను ఉద్దేశించి మన గ్రామ పెద్దలు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ నమ్మల రామచంద్ర గారు మాట్లాడుకుంటారు. మా గ్రామానికి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన గౌరవనీయులు ప్రభుత్వ వైపు పీర్ల ఐలయ్య గారికి, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ముత్పల్ నరసింహసారి గారికి, ఎమ్మెల్సీ నెల్లిగంటి సత్యం అన్న గారికి, మేడం శోభారాణి గారికి, ఉపేందర్ సార్ గారికి, సర్పంచ్ లింగస్వామి గారికి, ఉంగపల్లి శ్రీనివాస్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరియు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ అడుగుజాడల్లో మనం అందరము నడిచి
మన వ్యక్తిగత జీవితంలో కానీ అదేవిధంగా సామాజిక అభివృద్ధి విషయంలో కానీ ముందడుగు వేయడానికి వాళ్ళు ముందు మార్గం చూపించడానికి ఎల్లవేళలా అంబేద్కర్ గారికి మనము కృతజ్ఞతలు ఉంటాము. ఈ కార్యక్రమానికి మీ యొక్క అమూల్యమైన టైం ఇచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారికి మాజీ మంత్రులు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మంచి సూచించినందుకు. అదేవిధంగా సిటిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాకా మలేష్ గారు కూడా మాట్లాడని చెప్తున్నాం. ముప్పై జయంతి ఈ రోజు మన కందుకూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలన్న గారికి, మాజీ మంత్రివర్యులు మన బోత్పల్లి నరసింహన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ నెల్లిగంటి సత్యం గారికి, శోభారాణి మేడంకి, ఉపేంద్ర రెడ్డి సార్కి, మరి శంకర్ అన్నకు, వంగపల్లి సీరన్నకు, మార్కెట్ చైర్మన్ చైతన్య మేడంకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న కందుకూరు పక్షాన ఎల్లవేళలా ఇలానే అందరూ కలిసికట్టుగా మా ఊరిని అభివృద్ధిలో ఉంచారని సభాముఖంగా కోరుకుంటున్నాను. కందుకూరు ప్రజలు కూడా ఇంత మంది వచ్చి సభను ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిన్న కందుకూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఇండ్ల ఐలన్న, నీళ్ళ ఐలన్న అలియాస్ బీర్ల ఐలన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన మాజీ మంత్రివర్యులు మన మోతుపల్లి నరసింహన్న గారికి, మన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమన్న గారికి, శోభారాణక్క గారికి, ఉపేందరన్న గారికి, ఇక్కడ వంగపల్లి సీనన్న గారికి, ఇక్కడికి వీచేసిన అందరికి పేరు పేరున మన చిన్న కందుకూరు గ్రామస్తులందరికీ, మీడియా మిత్రులందరికీ, పోలీస్ శాఖ వారికి అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు మనకి రాజ్యాంగం రచించిన గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ గారు. మనకు స్త్రీ పురుష సమానత్వం బిల్లు తెచ్చి మనకు పురుషులతో సమానంగా మన స్త్రీలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు మన అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధనలో అందరం పాటలు వేసి ఆయన ఆశయ సాధనాలను సాధిద్దామని అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్. సాధిద్దాం సాధిద్దాం. జై భీమ్. థ్యాంక్ యూ అన్నగారు. సీనియర్ నాయకులు మన ఉపేందర్ రెడ్డి గారు కూడా సభను ఉద్దేశించి మాట్లాడారు. మహనీయుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నందుకు వచ్చేసిన పెద్దలు మన గౌరవనీయులు ఎమ్మెల్యే చీఫ్ విప్ గారు ఐలయ్య గారు, అలాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు మోతుపల్లి నరసింహులు గారు, అలాగే అన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, అలాగే మహిళా చైర్పర్సన్ బండు శోభక్క గారు, అలాగే సీనన్న గారు, వంగపల్లి శివన్న గారు, అలాగే మార్కెట్ చైర్పర్సన్ గారు చైతన్య రెడ్డి గారు, గ్రామ పంచాయతీ సర్పంచ్, మరి గ్రామ శాఖ, మరి ఈ విగ్రహానికి ఎంతో కష్టపడి ఇవాళ మనం ఆవిష్కరణ చేయించుకున్నందుకు వచ్చేసిన చిన్నకన్కూరు మహిళలకు, అక్కలకు, అన్నలకు, మరి తమ్ములకు అందరికీ సోదరి మనందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, చిన్నకందుకూరు గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామం నాకు మంచి ఎక్స్పీరియన్స్, మంచి విలేజ్, ఒబీడియంట్ ఉంటారు, మంచి చక్కటి విలేజ్. కాబట్టి మరి ఇంత మంచి విగ్రహాన్ని మీరు ఒక మహనీయుడు ఇలా ప్రపంచంలోనే మన భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసి ఇలా చక్కటి రాజ్యాంగాన్ని మనం నడుచుకుంటూ వారు రాసిన ఫండమెంటల్ రైట్స్ కానీ, వారు రాసిన బాధ్యతలు కానీ, హక్కులు కానీ, అలాంటివన్నిటినీ మనం ఈరోజు అమలు పెట్టుకుంటూ మరి భారతదేశాన్ని మరి ఒక ప్రపంచ దేశాల్లో నిలబెట్టడానికి కారకుడైన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలబెట్టిన దాంట్లో ఒకరంగా భావిస్తూ మరి ఆ మహనీయుడు ఎల్లవేళలా వారి అడుగుజాల్లో మనం అందరం నడుస్తూ మంచి మార్గాన నడుస్తూ వారి సూచనలు సలహాలు మరి అన్నిటినీ తప్పకుండా పాటించి
మరి ఇలాంటి విగ్రహాలను ఎన్నో ఆవిష్కరింపు చేయించుకుంటూ ఆ దేవుని పాత్రలో ఉన్నాడు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ దేవుడు. ఇలా ఎన్నో ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఎన్నిటికో సమానత్వం కల్పించిన మహనీయుడు కాబట్టి వారి అడుగుజాడలో మనం నడవాలని కోరుకుంటూ మరి అవకాశం వచ్చిన మీ అందరికీ చిన్నకని గురు వారికి ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్. నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ చిన్నకందకూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ 135వ జయంతి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సోదరుడు బీర్ల ఐలయ్య గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మా అందరికీ కూడా రాజకీయాలలో ఎన్నో ఒడిదొడుకులు నేర్పి కష్ట సుఖాలను ఎట్లా ఉంటాయో రాజకీయాలలో మాకు చెప్పినటువంటి గురువు గారు మోత్పల్లి నరసింహులు గారు, ఎమ్మెల్సీ గారు సత్యం గారికి, మరియు పెద్దలు గౌరవనీయులు జనగాం ఉపేంద్ర రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య గారికి, వంగపల్లి శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ కూడా, కమ్యూనిస్టు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నాయక నమస్కారాలు, మహిళా సోదరి మనులకు అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ బిఆర్ అంబేద్కర్ మనం రోజు కూడా తలుచుకోవాలి. ఎందుకనంటే ఇవాళ మనం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, కొట్లాడగలుగుతున్నాం, విషయాలను తెలుసుకోగలుగుతున్నామంటే అది బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం చదవని. ఇవాళ చూస్తా ఉన్నాం, పార్లమెంట్ లో రకరకాల బిల్లులు ఇవాళ ప్రవేశపెడతా ఉన్నారు. రేపో ఎల్లుండో 16, 17, 18 తారీఖులలో భారతదేశంలోని ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకురావడానికి నాడు రాజీవ్ గాంధీ గారు ఎట్లయితే చట్టసభలలో లోకల్ బాడీలో 33% రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరైతే రాజీవ్ గాంధీ గారు ఉన్నారో, ఇవాళ అదే పద్ధతిలో గౌరవ సోనియా గాంధీ గారు చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనేక మార్లు కొట్లాడి ఇవాళ ఆ బిల్లు పాస్ చేయబోతా ఉన్నామంటే అది బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు మహిళలకు గౌరవ బిఆర్ అంబేద్కర్ అంటే అమితమైన గౌరవం. మేము ఎక్కడ ఉన్నా అంబేద్కర్ గారు చెప్తారు, ఏ కులంలో పుట్టినా సరే మహిళ బలహీన వర్గాలే. ఎందుకంటే సెకండ్ గ్రేడ్ పౌరులుగానే మమ్మల్ని చూస్తారు. ఉన్నత వర్గాలలో పుట్టినట్లే చూస్తారు, దళిత వర్గాల్లో పుట్టినట్లే చూస్తారు, బలహీన వర్గాల్లో పుట్టినట్లే చూస్తారు. మేము భావిస్తాం. మేము అణచివేతకు గురైతా ఉన్నాం కాబట్టి అణచివేతకు గురైతున్నటువంటి అందరికి కూడా ఆపద్బాంధవుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే స్ఫూర్తి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ మనమే కాదు, మన భవిష్యత్ తరాలకు కూడా, మన పిల్లలకు కూడా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, అంబేద్కర్ గారు రచించినటువంటి విధానాలను, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మనం దండలేసుకొని జేజేలు కొట్టుకొని మా ఊర్లో బ్రహ్మాండమైన విగ్రహం పెట్టుకున్నామని కాదు, బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం సాధించుకున్నామని చెప్పాల్సిన అవసరం కూడా మన దగ్గర ఉందని కూడా మనవి చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం, ఒకప్పుడు రాజకీయాలంటే ఉన్నత వర్గాలకు, పెద్ద వర్గాలకే ఉన్నటువంటి కొన్ని సందర్భాలలో ఇవాళ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో వచ్చినటువంటి రిజర్వేషన్ లో భాగంగానే మన ప్రాంతంలో 6 సార్లు ఎమ్మెల్యే ఎవరైనరు? మోత్పల్లి నరసింహులు గారు అయినరు. మరి అలాంటి నాయకుడు మన ప్రాంతంలో ఉన్నారు. ఇవాళ అనేక మంది తర్వాత నరసింహులు గారి తర్వాత చాలా మంది వచ్చి ఇవాళ కనుమరుగైపోయారు. ఇవాళ నేను చెప్తాను, వేదిక మీద ఒక బలహీన వర్గాల మా తమ్ముడు, మా సోదరుడు ఇవాళ బీర్ల ఐలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. బీర్ల ఐలయ్య గారిని కూడా ఇవాళ బలహీన వర్గాలని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి వద్దు. ఎందుకంటే బలహీన వర్గాలకు అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఇవ్వండి. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఇవ్వండి తప్పిస్తే ఒక్క అడుగు ముంగటికి వేయగానే 4 అడుగులు వెనుకకు ముంచే ప్రయత్నం చేయొద్దు. మాకు రాజ్యాంగం కల్పించిన హక్కయ్య, మీరు ఎవరు ఇచ్చింది కాదు ఇది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే పోటీ చేసిండు, 50,000 మెజారిటీతో ఇవాళ ఈ ప్రాంతంలో గెలిచిండని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే నిప్పురవ్వలు. దయచేసి రాజకీయంగా మీరు ఎవరు కూడా అన్యతా భావించొద్దు. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో ఒక బలహీన వర్గాల నాయకుడిగా గెలిచినటువంటి నాయకుడి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉంటే కొంత బాధతో వాళ్ళ ఈ వేదిక నుంచి మేము మాట్లాడుతా ఉన్నాము. ఎందుకంటే అనేక రకాల అవినీతి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే నిప్పురవ్వతో సమానం. నిప్పును పట్టుకుంటే కాలి బూడిదైపోతా, తస్మాత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.
మాకు కావాల్సింది ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకున్నా ఊరుకునే లేదు. అట్లనే ఇంకొక మాట కూడా, ఆలేరు నియోజకవర్గంలో అవినీతికి తావులేదు. గౌరవ మోత్కుపల్లి నరసింహులు గారి పేరు ఇవాళ గ్రామాలు తలుచుకుంటారు. ఎందుకంటే నయా పైసా కూడా తీసుకోకుండా 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారు అని చెప్తారు. మోత్కుపల్లి నరసింహులు గారు రాజకీయ వారసులాగానే ఇవాళ మేము ఇక్కడ కూర్చున్నోళ్ళం ఉన్నాం. ఎవరు అవినీతి చేసినా ఊకునే సమస్య లేదు. అవినీతి చేయము, మీరే గురువింద గింజల్లాగా ఇవాళ అవినీతికి ఆజ్యం పోసినటువంటి నాయకులు కనుమరుగైపోతా ఉన్నారు. 2-3 ఎమ్మెల్యేలు వచ్చారు మోత్కుపల్లి నరసింహుల తర్వాత, మళ్ళీ ఎవరు ఎక్కడ ఉన్నారో కనబడతలేరు. ఇవాళ బలహీన వర్గాల నాయకుడు బీర్లయ్య గారు వచ్చారు. బీర్లయ్య గారు కూడా మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, బట్టగాసి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, గ్రామాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం. మా తమ్ముడు చెప్తా ఉంటాడు, ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుకుందాం అక్క, ఎన్నికలు అయిపోగానే అభివృద్ధి గురించి మాట్లాడుకుందామని. ఇవాళ గ్రామాల అభివృద్ధి చేసుకుందాం. యువకుడు ఉత్సాహవంతుడు పని చేస్తా ఉన్నాడు, పని చేయించుకుందాం, గ్రామాల అభివృద్ధి చేసుకుందాం. మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మనం కాపాడుకుందాం అని చెప్పేసి భవిష్యత్ తరాలు మనకు తెలవాలి. పిల్లలకి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల మనం ఏం పొందినామని చెప్పేసి కూడా ఆ పిల్లలకు తెలవాలంటే మనం సక్రమమైనటువంటి మార్గంలో నడవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. ఈరోజు చిన్నకందుకూరు గ్రామంలో విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న అభినవ అంబేద్కర్ లాంటి యోధుడు, ఆలేరు అనగానే ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు ఆరుట్ల కమలాదేవి తర్వాత, ఇప్పుడు ఇంతకుముందు అక్కగారే చెప్పిర్రు, ఆ స్థాయిలో గుర్తింపు అన్న ఆలేరు ఎమ్మెల్యే అయిపోయి కూడా దాదాపు ఒక 10-15 ఇయర్స్ అవుతున్నా ఇప్పటి కూడా ఆలేరు అనగానే మోత్కుపల్లి నరసింహులు అన్న పేరు గుర్తొచ్చే విషయం మనకి రాష్ట్రంలో కాదు, ఉమ్మడి రాష్ట్రాల్లో తెలిసిన చరిత్ర ఉంది. అట్లాంటి అన్న ఇవాళ కూడా తన జాతి వెనుకబడ్డది, అన్ని రంగాల్లో కూడా నాకు అన్ని పదవులు వచ్చినాయి, నేను మంత్రి ఎమ్మెల్యే 6 మార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవులు చేసినా, అయినా అణగారిన వర్గాల కోసము నా జాతితో పాటు ఇతర కులాలు అణగారిన వర్గాలకు అండగా ఉండాలని మాదిగ మహాశక్తి రూపంలో మళ్ళా కూడా కొత్త విధానంతో ఓట్లు మా ఈ సీట్లు మీయా అనే నిదానంతో బయటకు వస్తుండు. అట్లాంటి అన్న ఈ విగ్రహావిష్కరణకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఊరికి కూడా అందరితో పాటు అట్లాగే అణగారిన వర్గాల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ ఒక ఎమ్మెల్యేగా ఉన్నా గానీ అందరితోటి కలుపుకొని పోతున్న మన బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బీర్ల ఐలన్న గారికి, అట్లాగే ఎమ్మెల్సీ అన్న నెల్లిగంటి సత్యమన్న గారికి, నిత్యం సిపిఐ అంటేనే పోరాటాలకు ఒక పోరుగడ్డగా ఉంటూ ఎప్పటికీ తన వంతు ప్రయత్నం, ఒక బీసీ బిడ్డగా కూడా నల్లగొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం వాస్తవం చెప్పాలంటే, అట్లాంటి దాంట్లో కూడా కమిట్మెంట్ గా పనిచేసి చావు దాకా పోయి కూడా ఒక ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నట్టే అన్నగారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే అక్క ఇప్పుడే మొత్తం ఆలేరు అంటే అక్క మన బిడ్డే మనక్కే కాబట్టి అంబేద్కర్ అనగానే మొట్టమొదట మహిళలకు గుర్తొచ్చేది అంబేద్కర్ గుర్తు రావాలి. ఎందుకంటే ఆ విషయం నేను తర్వాత చెప్తా. అక్కగారు అదే చెప్పింది, అక్కగారు కూడా ధన్యవాదాలు. అట్లాగే ఉపేందర్ రెడ్డి అన్న సీనియర్ నాయకులు పెద్దలు, అది మన ఊర్లో కొల్లూరులో విగ్రహావిష్కరణ జరిగినప్పుడు అన్న మీరు విగ్రహం పెడితే ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గురించి ఒక బుక్కులు తయారు చేసి పంచవలసిన బాధ్యత మీరే తీసుకోవాలని కూడా చెప్పిన వ్యక్తి ఉపేందర్ రెడ్డి అన్న గారికి, అట్లాగే మార్కెట్ కమిటీ అక్క రెడ్డి అక్క గారికి, అట్లాగే సిపిఐ అట్లాగే మన అన్న బీర్లా శంకర్ అన్న గారి, ఇలా బీర్లాయలన్న ఈ స్థాయిలో ఉన్నట్టే వెన్నంటే ఉండి పనిచేసిన దాంట్లో మొదటి భాగంలో కూడా బీర్లా శంకర్ అన్న గారు ఉన్నారు. అట్లాగే సిపిఐ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి దామోదర్ రెడ్డి అన్న గారికి, మన కళ్యాణ్ కృష్ణన్న గారికి, అలాగే బొలగాని సత్యనారాయణ గారికి, ఎందుకంటే ఇక్కడ పేరు పేరున ఈ సమావేశానికి ఫస్ట్ సభాధ్యక్ష వహిస్తున్న సర్పంచ్ గారికి, మా పెద్దలు ఎట్లున్నా జాంగీర్ అన్న గారికి, అందరికీ పేరు పేరున అమ్మ అక్కలకు అందరికీ ఉద్యోగ నమస్కారాలు జేబీఎంలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే అన్నారు అక్క గురించి, అంబేద్కర్ గురించి ఈ రోజు ఎంత చెప్పుకున్న చరిత్రలో
నిలిచిపోయే ఘట్టం తప్ప తరగని ఆస్తి ఆయన. ఇలా నిజంగా ఇక్కడ ఉన్న అన్న అమ్మ అక్క అందరికీ మేము ఉద్యోగనాథ్ గారు ఎంతమంది మీరు బాగుపడాలనుకుంటారో మీ పిల్లలు ఒకసారి చేతులు ఎత్తండి అమ్మలారా. నిజంగా మీ పిల్లలు అందరూ బాగుపడాలి అంటే కతిమలు బాగుపడాలని లేదా పిల్లలు అంటే ఆడోళ్ళే ఎత్తురు, మొగలు మాత్రం ఎత్తట్లేరు అంటే అనంతించండి. ఈరోజు కొలంబో యూనివర్సిటీలో చదివి ఈ దేశానికి రాజ్యం ఇట్లుండాలి, పోలీసు వ్యవస్థ ఇట్లుండాలి, కలెక్టర్ వ్యవస్థ ఇట్లుండాలి, ఈ దేశానికి ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నా భారత రాజ్యాంగానికి రాజ్యాంగం అవసరం వచ్చినప్పుడు రాసిన వ్యక్తి భారతదేశంలో ఉన్నట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే చాలా మంది అంటారు ఎస్సీలు కానీ బీసీ కానీ ఎందా వీళ్ళకి రిజర్వేషన్లు, వీళ్ళకి రిజర్వేషన్లు లేకపోతే మనం ఈ దేశంలో వీళ్ళు మనం చదువుకోలేరు, వీళ్ళు ఊరుకు దూరంగా ఉండేవాళ్ళు, ఈ రిజర్వేషన్ల వల్లనే ఇలా కలెక్టర్ పోస్టులు వస్తున్నాయి, ఈ రిజర్వేషన్ల వల్లనే ఎస్ఐ పోస్టులు వస్తున్నాయి, ఈ రిజర్వేషన్ల వల్లనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, అసలు రిజర్వేషన్ లేకపోతే మేమే బాగుపడతాం అనే వాళ్ళు చాలా మంది కొన్ని వేల సంవత్సరాల కింద జరుగుతూనే ఉంది. అది అందరూ మన కళ్ళ ముంగటనే జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు. కాబట్టి ఉన్న వాస్తవాలు మీ దగ్గరికి నేను తీసుకొస్తున్నాను అల్లారా. సరిగ్గా 1930 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రిజర్వేషన్ కావాలని సైమన్ కమిషన్ వెల్కమ్ అని చెప్పిండు. ఆనాడు సైమన్ కమిషన్ వెల్కమ్ చెప్పినప్పుడు ఈ అంబేద్కర్ ఒక ఏజెంట్ ఈ భారతదేశానికి అని ఆనాడు ఇక్కడ ఉన్న అగ్రకులాలు గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు అబండాలేసి బ్రిటిష్ వాళ్లకు తొత్తుగా ఈనాడు అంబేద్కర్ ఆనాడు ప్రయాణిస్తుందని చెప్పిండు. సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అంతటా దేశవ్యాప్తంగా వ్యతిరేకించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్కమ్ సైమన్ కమిషన్ అని చెప్పిండు. అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు 1929 సంవత్సరంలో సైమన్ కమిషన్ ఖచ్చితంగా దేశంలో భారతదేశంలో అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలని బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడికి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారికి ఒక లేఖ రాసిరు, మీరు లండన్ కు రావాలి, ఇక్కడ రిజర్వేషన్లు అక్కడ కంపల్సరీ అవసరం ఉన్నాయని ఇక్కడ ఉన్న భారతదేశం ప్రజల నుంచి గాంధీ గారిని రమ్మని చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమ్మని చెప్పింది. కానీ ఆనాడు 1930 లండన్ లో సమావేశాలు జరుగుతున్నప్పుడు గాంధీ గారు అక్కడికి వెళ్ళలే. గాంధీ గారిని ఎందుకు వస్తలేమంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్కడికి పిలవద్దు, అంబేద్కర్ పిలిస్తే నేను రాను, మేము అన్ని వర్గాల కోసం నేను ఇక్కడ పనిచేస్తున్నా, నేను అందుకోసమే అంబేద్కర్ నేను పిలిస్తే నేను రానని చెప్పడం జరిగింది. ఆ సమావేశాలకు 1930 సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ లండన్ కి వెళ్ళిండు. గాంధీ గారు రాలే. అప్పుడు అనుకున్నారు, అరే ఎందుకు గాంధీ గారు రాలేదు, మహమ్మద్ అలీ జిన్నా రాలేదు, వీళ్ళు ఎవరు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కరే వచ్చిండు అన్నప్పుడు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు అడిగారు. అప్పుడు అంబేద్కర్ అన్నాడు, ఈ భారతదేశంలోని మీరు మా హక్కులను మా సంపదను మీరంతా దోచుకుంటారని చెప్పడం జరిగింది. 1930 సంవత్సరంలో అందరూ అంబేద్కర్ ఇక్కడికి వస్తే అణగారిన వర్గాల కోసం మాట్లాడతారు, కానీ ఈయన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ గురించి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా పేపర్లో బ్రహ్మాండంగా రాసింది, చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. ఈ ప్రపంచంలో 35 దేశాల రాజ్యాంగాలుంటే ఒక్కొక్క రాజ్యాంగం గురించి ఇది లౌకికవాదం, ఇది మతవాదము, ఇది సోషలిస్ట్ వాదం అని ఒక్కొక్క రాజ్యాంగాన్ని చాలా క్లుప్తంగా బ్రిటిష్ వారు ముందుంచడం జరిగింది. ఆనాడు పత్రికలలో అప్పుడు రాసినారు, ఒక సంస్థ ఒక పత్రిక, అరే వస్తే గిస్తే స్వతంత్రం అంబేద్కర్ల వల్లనే వస్తుంది తప్ప ఇంకా ఎవరి వల్ల రాదని ఆనాడు ఒక పత్రిక రాయగానే అప్పుడు గాంధీకి గుండెల్లో గుబులు పుట్టింది. అరే నేను కదా స్వతంత్ర ఉద్యమం కోసం మాట్లాడవలసింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్లా మాట్లాడతాడని బ్రిటిష్ వాళ్లకు 2 లేఖలు రాయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఫస్ట్ లేఖ రాసినప్పుడు ఇక్కడ రాలే, ఈ పంచాయతీ ఇక్కడ తెగది, ఈ సైమన్ కమిషన్ మనం గో బ్యాక్ అన్నాం కదా, బ్రిటిష్ వాళ్ళు పిలిస్తే నేనెందుకు రావాలి, నేను ఓనని గాంధీ చూకుడు. అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఆనాడు అంబేద్కర్ ఒక్కొక్క పేపర్ గురించి మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా ఒక్కొక్క విషయాన్ని పట్ల అవగాహన పట్ల ఒక్కొక్క దేశం గురించి దేశ ప్రజల గురించి చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. దాన్ని చూసిన గాంధీజీ రెండోసారి 1931 సంవత్సరంలో
మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం. ఎందుకంటే గుర్తుండాలి, ఇది దేశ భవిష్యత్ అన్న. అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఎందుకని చెప్తున్నామంటే, ఈ భారతదేశంలో చూడండి ఎంతో మంది ఉన్న వాళ్ళు ఉన్నా తన 100 రూపాయల నోటును స్టవ్ కు వెలిగించి టీ తాగిండు. ఎవరు? డాక్టర్, ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ పండిత్. అందరు తెలిసిన విషయమే. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే, డాక్టర్ జవహర్లాల్ పండిట్ ఈ భారతదేశంలో ఈ సంపదలో, ఆర్థికంలో, అన్ని రంగాల్లో ముందున్న చరిత్ర అందరు తెలుసు. నేనే ఈ భారతదేశంలో ఉన్నవాడినని. అది మనం చెప్పడం కాదు, ఆయన స్వయంగా తన లేఖలో, తన డైరీలో రాసుకుండు. మరి భారత రాజ్యాంగానికి అవసరం వచ్చినప్పుడు ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ పండిట్ రాయలేదు. తర్వాత ఈ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సద్బ్రాహ్మణుడు. సద్బ్రాహ్మణుడు అంటే తెలివి కళలు బ్రాహ్మణులు. ఈ మనవాదం రూపంలో మీరు చాలా మంది చూస్తారు. తెలివి కళలు మనుషుల నుండి తలకాయల నుంచి పుడతారు, క్షత్రియులు తొడలు ఇక్కడ చేతుల నుంచి పుడతారు, కోంటోళ్ళు తొడల నుంచి పుడతారు. అసలు మనుషులు ఎట్లా పుడతారో మన అందరూ తెలిసిన విషయాన్ని మనం చెప్పుడు కాదు, మనవాదం చెప్పింది. చేయి కలిస్తే చప్పుడు వస్తుంది, రాయి కలిస్తే నిప్పు వస్తుంది, ఆడి మో కలిస్తే మనసులు ఉడిచిన చరిత్ర మన కళ్ళ మూట అవపడుతుంది. కానీ ఈ మనువాదం రూపంలో తెలివి కళ్ళ వాళ్ళే తలకాయల నుంచి వచ్చిన చరిత్ర చెప్పడం జరిగింది. ఇదంతా అవాస్తవం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇది ఎవరు చెప్పిన? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన. మనసులో ఈ రకంగా పుడతారని చెప్పింది. మరి భారతదేశానికి రాజ్యాంగం అవసరం వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిండు తప్ప ఎవరు రాయలే. సర్దార్ భాయ్ పటేల్ ఎవ్వరు కూడా రాయలే. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అంటరానితనంలో పుట్టిన, ఎట్లా చదువుకుంటో అందరు తెలుసు. చిన్నపిల్లని అడిగిన అక్షరమా ఓ అక్షరమా నిన్ను కన్న మనిషికి నేను రక్షణ సుమా అంటే ఎందుకన్నాడు? ఏదైతే చదువుకుంటే అక్షరాలను ఆహ్వానిస్తే, అక్షరాలను చదువుకుంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక టీచరు, కలెక్టర్ అవుతారు. ఇలా చదువుకున్న జాతులే భారతదేశంలో అభివృద్ధి చెందినరు. చదువుకున్న జాతులే అంటరానిగా బానిసలు ఉన్న చరిత్ర మన కళ్ళ మూట పడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మన ఊళ్ళల్లో కూడా ఒక ఇంట్లో కలెక్టర్ అయినా, ఓ ఎస్ఐ అయినా, ఒక టీచర్ అయినా ఆ కుటుంబానికి గౌరవం ఉంటది అన్నలారా. ఇద్దరు ఇంట్లో ఎవరైనా భార్య భర్తలున్నా కొడుకులు అన్ఎడ్యుకేటెడ్ ఉండి చదువుకోకపోతే ఆ ఇంటిని కూడా ఎక్కువ శాతం మందలేరు. ఆ ఇంట్లో ఒక తెలివి కళ్ళు ఉంటే మాట్లాడితే తన దగ్గరికి నలుగురు పోతారు. ఉదాహరణ మన ఐలాండ్ చదువుకున్నాడు కాబట్టి కొంచెం ఆ జ్ఞానం ద్వారానే సొసైటీలో తిరిగి ఇవాళ ఎమ్మెల్యే కలిగిండు. ఇలా నరసింహరావు ఇలా చూడండి, ఇలా ఊసో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టినే ఇలా అంబేద్కర్ పుణ్యమే ఇలా రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప రిజర్వేషన్ లేకపోతే మన జాతి ఎక్కడ ఉండు. ఇంతకుముందు అక్కడ నరసింహన్న ఆనాడు పూలే అన్నాడు, విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మనుషులకు విలువ లేదన్నాడు. అందుకే అట్లాంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకుంది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ ద్వారానే ఇవాళ నరసింహన్న కావచ్చు, కృష్ణన్న కావచ్చు, అక్క కావచ్చు, అందరు ప్రతి ఒక్కరు విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు చెంది. అందుకే మళ్ళీ కూడా చెప్తున్నా, అక్షరమా ఓ అక్షరమా నిన్ను గన్న మనిషికి నువ్వు రక్షణ సుమా. ఎప్పుడైతే మన అక్షరాలను చదివి ఒంటి ఉచ్చుకొని ఉంటే ఇలా మనకు దేశ భవిష్యత్తును దిక్కు చూపిస్తుంది. ఇలా చూడండి, చదువురాని వాళ్లకు ఈరోజు చూడండి ఏదైనా లెటర్ ఇచ్చి తీసుకుపోయి ఏం చెప్పరు. అదే చదువుకున్నాడైతే ఎక్కడో ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో ఒక విషయం జరిగితే ఇలా సోషల్ మీడియా ద్వారా మనం చూడగలుగుతున్నాం. అదే చదువు రాకపోతే మనం ఎక్కడ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామా? అంటే జ్ఞానం ఎంత పరిపూర్ణ ఉన్నది అంటే ఈ జ్ఞానం ద్వారా సమాజంలో ఎంతో మార్పు వస్తుంది. మరి అట్లాంటి జ్ఞానము ఇలా మనం ఎస్సీలం కానీ ఎస్టీలం కానీ జ్ఞానానికి దూరం ఉండడం వల్లనే ఇలా మన బతుకులు ఆర్థికంగా వెనుకబడ్డాయనే విషయాన్ని మనం మర్చిపోతుంది. అందుకోసమే అమ్మలారా ప్రతి ఒక్కరు టైం లేనట్టుందన్నా ఒక్కటే నిమిషంలో క్లోజ్ చేస్తా. ఎందుకంటే మీ పిల్లలు బాగుపడాలన్నా మనకు అక్షర జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు ఐలాండ్ ఏదైతే ఇక్కడ విగ్రహావిష్కరణ పెట్టిండో రేపు నరసింహన్ ఆచారం మేము ఎంఆర్పీఎస్ తరఫున ఐలాండ్ అదే తీసుకొని వస్తాం. మీరు లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మేము బుక్స్ పేరు కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు బాగుపడిన చరిత్ర ఉంది, ఏ చదువుకున్న వాళ్ళు అభివృద్ధి చెందిన చరిత్ర ఉంది. ఇలా మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నలు చదువుకోలేదు కాబట్టి విద్యాపరంగా ఆర్థికంగా కొంచెం వెనుకబడతాను ఉన్నాం. ఇలా మీరు చూడండి, బాపనలు, వెలుమలలు, కమ్మలు, రెడ్డోళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు జ్ఞానంలో ముందురు కాబట్టి రాజకీయంగా అభివృద్ధిలో ముందున్నారు. సింపుల్. మనం చదువుకున్న వాళ్ళు వెనుకబడ్డాం కాబట్టి అరే వాస్తవాలే. మీరు వాస్తవాలు మాట్లాడితే అన్న ఒక నిమిషం, చదువు వీళ్ళనే మన జ్ఞానం ఉంటది.
అట్లాంటి చదువు మన పిల్లలకు అవసరం కాబట్టి ఆ చదువుకులు ప్రతి ఒక్కరు ఇలా చదువుకు ప్రతి ఒక్కరు మీరు చదువు రంగంలో ముందుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఒక నిమిషం వినే అన్నా నీకు ఓపిక లేకపోతే నిమ్మత్తంగా 2 నిమిషాలు కూర్చాయి మరి ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు వీళ్ళు అన్నా నేను రాజకీయం మాట్లాడతలేను నేను ఓటు కోసం రాలే మీ దగ్గరికి మళ్ళీ కూడా చెప్తూ నేను మీరు విద్య ద్వారా అభివృద్ధి చెందుతా అంటున్నావు అంబేద్కర్ రాసిన 4 అక్షరాలు ఇలా అంబేద్కర్ దళితుడు దరిద్రంటుడు ఎంతమంది అంబేద్కర్ ఫోటోలు రెడ్డిలో బాపనీళ్ళలో ఉన్నాయి తెలుసా ఇలా అదే అంబేద్కర్ నాడు చీకొట్టిన వాళ్ళు అదే అంబేద్కర్ ఇలా దూరం కొట్టిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా అంబేద్కర్ ఫోటో పెట్టకుండా ఇలా ప్రోగ్రామ్ ఈ దేశంలో గాని రాష్ట్రంలో లేవు దట్ ఈజ్ అంబేద్కర్ నిజం ఏ రాజకీయ నాయకుడు అయినా అంబేద్కర్ గురించి ఒక మాట మాట్లాడాను ఒకనాడు ఆయనను ఊరుకు దూరంగా ఉంచారు ఓనాడు ఆయనను బల్లెళ్ళకు రానియాలి ఓనాడు ఆయనను గుళ్ళలకు రానియాలి ఇలా అదే అంబేద్కర్ పేరు చెప్తే ఏ రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ రాజు ఫోటోలు పెడితే ఇదే ఆర్ఎస్ పాదంతో ఇదే మనవాదంతో దూరం కొట్టిన చరిత్ర ఉంది ఇలా అంబేద్కర్ పక్క పెట్టి మాట్లాడే ధైర్యం ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి కూడా ఎవరైనా అంబేద్కర్ కాదని ఏదైనా మాట్లాడమని మాట్లాడలేదు దట్ ఈజ్ అంబేద్కర్ అట్లాంటి అంబేద్కర్ గురించి మనం మాట్లాడుతుంటే ఎందుకు మీకు ఒప్పుకోలేదు అలాంటి అంబేద్కర్ గురించి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది దానివల్ల ఇదంతా కావాలంటే చదువు ద్వారా మార్పు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మ అన్న అందరికి అక్కలకు నేను ఉద్యోగస్తులు కాబట్టి విద్య ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క మీ పిల్లలను ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంగ్లీష్ లో నేర్పించాలని కూడా కోరుతున్నా ఎందుకంటే మా ఒకనాడు టెక్నాలజీ ఇప్పుడు వెనకట నాగలతో దున్నది ఇప్పుడు మిషన్లు వచ్చి దున్నుతున్నాయి రేపు కంప్యూటర్ తోటే చదువు నీళ్ళు బాడీలు కూడా మన ఇంటికి వచ్చి మన మల్లారెడ్డి కాలేజీ పోతే రూపాయలు వచ్చి వాటర్ వెళ్తుంది మీకు అక్షరాలు లేక దానికి వెనుకబడినాం రేపు వచ్చే భవిష్యత్ పిల్లలకు కూడా మనం ఇంగ్లీష్ మీడియం చదివిపోతే మళ్ళీ వాళ్ళు మీ లెక్కనే తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియంలో చదివించే బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై మాదిగా జై భీమ్ సోదరులారా సభకు అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ స్వామి గారు అదేవిధంగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆలేరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతోని గెలిచి ఇప్పటికీ ప్రజల మధ్యన ప్రజల ఆదరాభిమానాలు ప్రేమాభిమానం చూరగొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు పీర్ల ఐలయ్య గారు అదేవిధంగా మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు యూనివర్సిటీ నుండి వచ్చి ఈ ఆలేరు గడ్డ నుండి 6 సార్లు శాసనసభ్యునిగా మంత్రిగా ఎన్నికై ఇక్కడ తన ఆత్మ గౌరవంతో నిలబడ్డటువంటి పెద్దలు మోతుపల్లి నరసింహులు గారు అదేవిధంగా మన సోదరి శోభారాణి గారు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్యారెడ్డి గారు పొంగాల శ్రీనివాస్ గారు ఉపేందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా పార్టీ కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు జిల్లా జయంతి సందర్భంగా ఈ గ్రామంలో ఒక రాజ్యాంగ నిర్మాత మన గ్రామానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని మనం ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామంటే మరి దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మరి అట్టడుగు వర్గాల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటాలు చేసి అవమానాలకు గురై కూడా ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి చెంది భారతదేశ రాజ్యాంగాన్ని అందించినటువంటి మన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆనాడు ఉన్నటువంటి కుల వ్యవస్థ ఎంత అవమాన పాలు చేసినా కూడా మొక్కవోని ధైర్యంతో నిలబడి మరి ప్రపంచంలో ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశంలో కూడా గ్రామాన మరి ఇలా భారతదేశం వ్యాప్తంగా చిన్న పల్లె వరకు కూడా అంబేద్కర్ స్ఫూర్తిగా విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నామంటే ఇవాళ ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనం నుండి మరి తాను అనేక రకాల ఇబ్బందులకు గురైనా కూడా విద్య అనేది ఇంపార్టెంట్ గా ఆలోచన చేసుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని
భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కోసం అనేక రకాల హక్కులు, రిజర్వేషన్లు కల్పించబడి ప్రపంచంలోని ఒక మేధావంతంగా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి. ఈ రాజ్యాంగం ద్వారా ఇవాళ మరి అనేక రకాల హక్కులు కల్పించబడి కొంతవరకు ముందుకు పోతా ఉన్నాం. కానీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చినటువంటి రాజ్యాంగాన్ని రచించిన సందర్భంగా ఆనాడు మనధర్మ శాస్త్రమే లేకపోతే బ్రాహ్మణిజంగా ఉన్నటువంటి మనధర్మ శాస్త్రం వస్తుందని పనికొస్తుందని చెప్పడం జరిగింది. అయినా ఇవాళ మళ్ళీ అటువంటి శక్తులు ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు ఎత్తివేయడానికి ఏదో రూపకంగా ప్రయత్నం జరుగుతున్న కాలంలో ఇలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ముందుకు వస్తా ఉంది. ఇలా బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందుతా ఉంది. అందువల్ల ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకునేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మరి మార్గదర్శిగా మరి తాము చూసినటువంటి ఈ కుల వ్యవస్థ గాని, ఆర్థిక అసమానతలు గాని, ఇలా సమాజంలో సమానంగా బతికేటువంటి అవకాశం కోసం వారి నుండి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ ఆలేరు ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఈ నియోజకవర్గం నుండే ఆనాడు సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి ఆరుట్ల కమలాదేవి మనకు గుర్తుకొస్తుంది. దున్నేవాద్య భూమి గాని, లేకపోతే ఆనాడు దొరల గడీల ముందరంగా చెప్పులేసుకున్నటువంటి బహుజన బిడ్డలు, ఎస్సీ ఎస్టీల కోసం నిలబడ్డటువంటి ఎర్రజెండా ఈ ఆలేరు ప్రాంతంలో గణనీయమైనటువంటి పాత్ర నిర్వహించింది. అందువల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని, ఇవాళ ఉన్నటువంటి మరి దళిత సంఘాలు గాని, ఇవాళ ముఖ్యంగా కమ్యూనిస్టులు గాని, అంబేద్కరిస్టులు గాని, ప్రజాస్వామికవాదులు గాని, లౌకికవాదులు ఇలా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మనం ముందుకు పోదాం. ఇవాళ అనేక రకాల కుట్రలు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచన రాజ్యాంగం మీద కుట్ర కొనసాగుతా ఉంది. ఆ కుట్రలను ఓడించడానికి మనమంతా కూడా దళిత బహుజనం అంతా కూడా ఐక్యంగా ముందుకు సాగాలి. ఇలా గ్రామాన అంబేద్కర్ యొక్క స్ఫూర్తిగా ఉంది. ఆర్థిక అసమానత లేని ఒక నూతన వ్యవస్థ కోసం నిర్మించాలి. ఇవాళ చూస్తా ఉన్న విద్య పట్ల ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గాని మరి బడ్జెట్ లో లక్షల కోట్లు పెడితే మనం ఈ మధ్యకాలం చూసాం. మన రాష్ట్రంలో 7%, అదేవిధంగా ఇతర రాష్ట్రాలల్లో, అది ముఖ్యంగా కేరళ రాష్ట్రం గాని, ఢిల్లీలో 25% మరి విద్యకు కేటాయిస్తా ఉంటే అతి తక్కువగా కేంద్రంలో అతి తక్కువ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తా ఉన్నారు. దాంతో పాటు ఇలా భారతదేశంలో మరి శాస్త్రీయ విజ్ఞానం వైపు ప్రయాణించవలసిన విద్యని అశాస్త్రీయాల వైపు, భూత వైద్యము లేకపోతే జ్యోతిషం శాస్త్రాలను పెట్టి ఆ రకంగా ముందుకు పోతా ఉంది. అందువల్ల ఈ మూఢనమ్మకాలకు కూడా వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే తన జీవితాంతం పోరాటం సాగించిండు. అందువల్ల ప్రజలు మరి ఇవాళ ఆలోచన చేసుకుని విద్య పట్ల గాని, ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజం వైపు ఆలోచించే విధంగా మన గ్రామంలో ఈ అంబేద్కర్ ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలి. మరి దానికి సందర్భంగా ఈ మహనీయుల కమిటీకి, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి గాని మరి పాల్గొన్న మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించినటువంటి మహనీయులు, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, మన అందరి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఈ చిన్న కందుకూరులో ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఆ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి విగ్రహ కమిటీకి, గ్రామ సర్పంచ్ సభాధ్యక్షులు లింగస్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి ఈ ప్రాంతాన్ని తన మార్కుగా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం ఆరీషలు కష్టపడి ఆలేరంటే మోత్పల్లి నరసింహులు, మోత్పల్లి నరసింహులు అంటేనే ఆలేరుగా చరిత్ర కలిగినటువంటి మా గురువల్లులు, రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి మోత్పల్లి నరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సోదరుడు పోరాటాల గడ్డ నుంచి వచ్చినటువంటి ఒక బీసీల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ నీలకంఠ సత్యమన్న గారికి, పెద్దలు అక్క ఎర్ర జెండా పట్టుకొని అడవిలో కాదు జనాలకు సేవ చేయాలి, జనాల మధ్య అసమానతను తొలగించాలని చెప్పి ఉద్యమ నాయకురాలు, మహిళా కమిషన్ చైర్మన్ అక్క శోభారాణి గారికి, పెద్దలు ఉపేంద్ర రెడ్డి గారికి, పెద్దలు ఉద్యమ నాయకుడు
సమయం ఇస్తే ఇంకా 2 గంటలు మాట్లాడతాడు. మా పెద్దలు వంగపల్లి సీనన్న రాజకీయంగా కూడా నాకు చాలా సలహాలు ఇచ్చి అప్పటి నియంతృత్వ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి మా వంగపల్లి సీనన్న గారికి, అదేవిధంగా చెల్లెలు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ గారికి, గ్రామ పెద్దలకు, వేదిక నుండి పెద్దలకు, సిపిఐ నాయకులకు, మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఈ రోజు మీ బిడ్డగా ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నంటే ఆ దేవిని చలువే. ఆయన కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు ద్వారానే ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నా. ఆయన ఆ రోజు చదువుకోవాలంటే ఇబ్బంది పడ్డ రోజులు, అంతరానితనమని ఆయన వస్తే నీళ్లు చల్లుకొని ఆయనను ముట్టుకుంటే తానం చేసి ఇళ్లకు రానియని రోజు, బడికి రానియని రోజు, గుడికి రానియని రోజు, అలాంటి సమయాల్లో కూడా ఉన్నత చదువులు చదివి భారతదేశానికి ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా ఆ రోజు స్వతంత్రం ఇచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు హేళన చేసిరు. ఈ భారతదేశాన్ని పాలించుకునే నాయకులు మీ దగ్గర లేరు, మీరు పాలించుకోలేరంటే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆవసు పట్టి వాళ్ళ అల్లిండట్లో ఉన్నటువంటి అన్ని ప్రజలకు అక్కెరొచ్చే హక్కులను, స్వేచ్ఛా వాయువులను పరిగణ తీసుకొని ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా ఇలా ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశానికి 2 సంవత్సరాల 11 రోజుల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు చర్చించి ఇలా భారతదేశానికి ఒక మహాగ్రంథమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన సూచనలు, ఆయన చెప్పినటువంటి మార్గంలో ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు ఆయనను అనుసరిస్తున్నాయి. అలాంటి మహానుభావుడు మన దేశంలో పుట్టడం మనందరికీ దేవుడిగా మనం పరిగణించుకోవాలి. మరి ఈ రోజు కూడా ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కనిపించని దేవుడు, కనిపించని మతం, కనిపించని కులాలతో ఓటు దండుకోవాలని ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. అందుకే ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో ద్వారా భారతదేశ ప్రజల కుల స్థితిగతులు తెలుసుకొని అది తెలంగాణలో మొదలుగా ఇంప్లిమెంట్ చేసి ఇలా కులగణన చేసినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమైంది. రాహుల్ గాంధీ గారు మీరు ఏమైనా చేయండి కానీ ఈ రాజ్యాంగం తెరువొస్తే మీరు మషైతారని చెప్పి పార్లమెంట్ లో కొట్లాడినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి. మరి అలాంటి మహానుభావుని ఆలోచనలు, అలాంటి మహానుభావుని నిర్మించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇవాళ కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇవాళ రిజర్వేషన్లు కల్పించడం వల్లనే ఇవాళ మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మీ ముందు మాట్లాడగలుగుతున్నామంటే కనిపించని దేవుడు కాదు, మనకు అవకాశం కల్పించినటువంటి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి తెలియజేస్తూ ఆయన దారిలో నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా గురువుగా నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి మోత్పల్లి నరసులు గారి అడుగు జాడల్లో ఆయన శిష్యుడిగా ఇలా అందరితోటి కలుపుకొని, అన్ని పార్టీలను కలుపుకొని ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంటే మా అక్క చెప్పినట్టుగా కొంతమంది బురద చల్లాలని చూస్తున్నారు. వాళ్ళు ఎంతమంది బురద చల్లినా మీరు ఆకాశం మీద ఉమ్మినట్టే అది మీ మీదే పడుతుంది తప్ప మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంకా ఆలేరు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి ఆలేరుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రాన్ని కుళ్ళగొట్టి ఆలేరు ప్రాంతానికి ఏమి చేయనళ్ళు రాజకీయంగా ఎదుర్కోలే. ఈ గ్రామంలో కూడా మా సింగస్వామి సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిచిండు. మొన్న మున్సిపాలిటీలో భారీగా గెలిచినాం. ఇక బీర్లేలను తట్టుకోలేం, బీర్లేలు ఇంకా శక్తులు చాలా ఉన్నాయి. ఇక్కడ మోత్పల్లి నరసింహులు, శోభక్క గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సత్యమన్న గారు అండ ఉన్నారు. ఈయన మీద ఏ రకంగా బురద చల్లని చూస్తున్నారు. మీరు ఎంత బురద తల్లినా బీర్లేని వాడు మోత్పల్లి నరసింహులు శిష్యునిగా ఆయన శిష్యరికలు పెరిగింది కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది అయ్యే పని చెయ్యరని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆయన రాజ్యాంగం నిర్మించినటువంటి హక్కుల ద్వారా పేదలకు సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా, ఆలయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతా కాబట్టి తప్పకుండా వచ్చే భవిష్యత్తులో ఆలయాన్ని అగ్రగామిగా మీ అందరి సహకారం, మా నాయకుల సహకారంతో ముందుస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆలేరు అభివృద్ధి ప్రదాత మరి మన మోత్పల్లి నరసింహులు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏకం చేసి మనకు కావాల్సినటువంటి హక్కులు రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులు మనకు కలగాలి, మేమెంతో మాకంత వాటా అని చెప్పి ఉద్యమ నాయకుడిగా మళ్ళీ ముందుకొస్తుంది. కాబట్టి ఆయనను స్ఫూర్తి తీసుకొని మనందరం ఏకమై మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు
మాజీ మంత్రివర్యులు మా గురువర్యులు మోత్పల్లి నర్సులు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచిగా రాదు స్లోగన్ రాలేదా? ఇంకా 4 అయిందా? మరి ఇప్పటి నుంచే తిరగబడుతుంది అది. వేదిక మీద ఉన్న పెద్దలు టైం చాలా అయింది. ఇక్కడ 2-3 కార్యక్రమాలు ఉన్నాయి. వాస్తవంగా ఈ ఊళ్ళో మొట్టమొదట నేను గుర్తుపెట్టుకోవాల్సింది, నా పొలిటికల్ జీవితానికి ముందుండి నడిచింది మన కిష్టయ్య. ఎవరు కిష్టయ్య? సుబ్బూరు కిష్టయ్య. చనిపోయాడు పాపం. తప్పటి కొట్టిన అందరిని వాళ్ళ. అదేవిధంగా మా ఉప్పలే, అదేవిధంగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నరసింహుడు, అదేవిధంగా మా పోషే. ఏం పోషే? జంగీర్. అదే గవల పోసేనే. మీరు అంతా అనాలని నాకు గుయ్య చెప్పేది ఏందా? నా ఓడైతే మా విఠల్ భార్య ఇప్పుడే గిరిదాకు వచ్చిపోయినట్టుంది. పద్మశాలి కదా, పద్మశాలి. అదే రకంగా రాంబాయ్ కరెక్ట్. అదే విధంగా ఈ ఊళ్ళే ఎంతో ఆత్మీయులు, ఎంతో ప్రేమ గల్ల ఊరు ఇది. జాంగీర్, జాంగీర్ ఏం చేస్తున్నావు? నాయన ఏం పర్లేదు, అది గాలి రాకపోయినా పర్లేదు, నేను మాట్లాడుతాను గమనం. ఏది ఏమైనా ఎంతో మంది తెలిసిన వాళ్ళు, కొన్ని మా సిపిఐ పార్టీ పరంగా వచ్చినటువంటి మెయిన్ గా మా సత్యమన్న, అదేవిధంగా తమ్ముడు వీర్ల ఐలయ్య గారు, ఇతర మా అక్క శోభక్ అనుకో, అక్క చైతన్య, నీ పేరమ్మా, మా శ్రీనివాసుని మాట్లాడమంటే రాజ్యాంగం మొత్తం మాట్లాడుతున్నాడు. అంటే ఎంత తెలివి, ఏ రకంగా రాజ్యాంగాన్ని మరి ఆయన మరి ఏ విధంగా చదువుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన క్లాసులు పెట్టి ఈ యాదగిరి గుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేపట్టి మొత్తం రోజంతా కూడా ఈ విషయాల మీద మాట్లాడుకునేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా ఉపేందర్ రెడ్డి గారు అనుకో, ఎవరిని మర్చిపోయినా క్షమించండి. ఏది ఏమైనా ఊళ్ళలోకి వస్తుంటే పండుగ. నాకు ఈర్ష్య కలుగుతుంది. మా బీర్ల ఐలయ్య తిరుగుతా ఉంటే నాకు అది ఎట్లా అయిపోయా. ఏవా ఈ ఊళ్ళో నేను చేయని పనే లేదు. ఈ ఊళ్ళో ఉరుకొచ్చుడు ఉరుకుడే కానీ వీళ్ళు చేసింది ఏదో చెప్పురి. నేను వదిలిపెట్టిన తర్వాత ఈ ఊళ్ళో ఫలానా పని చేసినామని చెప్పమనండి ఎవడైనా సరే. ఆగు నాయన, ఆగురా నాయన, ఆగు 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 ఆగు. ఇక చేసింది అంతే. ఏదేమైనా ఈ ఊళ్ళో మొట్టమొదట నేను గెలిచినాక, బిడ్డ అమ్మ వినాలి మీరు, మొట్టమొదట నేను గెలిచినాక ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ వచ్చింది. ఉందా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉందా ఊళ్ళే? సభ్యులు ఆయుర్వేదిక్ హాస్పిటల్ వచ్చింది. నియోజకవర్గానికి మొత్తంగా ఒకటే వస్తే దాన్ని తీసుకొచ్చి చిన్న కందుకూరులో పెట్టారు. కారణం ఏంటంటే ఈ ఊర్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు నాకు. 80% ఓట్లు ఈ ఊళ్ళో ఓట్లు వస్తే దానికి బహుమతిగా ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఈ ఊళ్ళో ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ గమనించాలి, ఇవాళ పనులు చేసి ఊళ్ళో మంచినీళ్ళు లేకపోతే ఆ ఊరు బయటకు వెళ్ళి కూడా తీసుకొచ్చి ఇచ్చాం. ట్యాంకు కట్టాం ఊరు బయట. మా నరసింహులు సర్పంచ్ ఉన్నప్పుడు హై స్కూల్ పర్మిషన్ కావాలంటే ఆయన సిపిఎం పార్టీ అయినప్పటికీ తమ్ముడు కోరిన ప్రకారంగా ఇక్కడ హై స్కూల్ పర్మిషన్ ఇచ్చింది నేనే. మీరంతా చప్పట్ల ద్వారా కొట్టాలి. మీరంతా గుడిగానే మీరంతా. మరి ఎవరు చేసాడు? రోడ్ ఎవరు చేసాడు? కరెంట్ ఎవరు తెచ్చిండు? నీళ్ళు ఎవరు తెచ్చిండు? బడికి పర్మిషన్ ఎవరు తెచ్చిండు? ఇవన్నీ కూడా నేనే చేసిన కాబట్టి ఈ రోజు వరకు కూడా గ్రామాలలో ఏదో ఒక సమయంలో నన్ను గుర్తు చేయకుండా ఉండలేరు మీరు. అన్ని కులాల వాళ్ళను కూడా ఆదరించగలిగి అందరికి కూడా న్యాయం చేసే పరిపాలన ఈ ప్రాంతంలో, ధర్మ పరిపాలన నేను అందించాను. రాబోయే కాలంలో మా వీర్ల ఐలయ్య గారు చెప్పారు నా గురువు అని. ఎస్, నేను మీకు సర్పంచ్ గా మొట్టమొదటి నిలబెట్టింది నేనే. వాళ్ళన్నా శంకర్ నా తమ్ముడు, ఇప్పటి వరకు కూడా నన్ను అదే విధంగా అంటిపెట్టుకున్నటువంటి నా తమ్ముడు. ఏది ఏమైనా మీ అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన కలిగినటువంటి గ్రామం.
రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి మన ఐలయ్య గారు యువకుడు ఉన్నాడు. తప్పకుండా ఈ అవకాశాలన్నీ కూడా ఆయన వాడుకొని మిమ్మల్ని అందరినీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. నేను ఆయన ఎంబడున్న మాట నిజమే, ఆయనతోనే ఉండాలన్న కోరిక, ఉంచుకోవాల్సిన బాధ్యత ఆయన. అప్పుడు చేయరా నేనేమి చిన్న చిన్న విషయాలు అంట గానీ నా మనసులో ఏముండదు. అట్లా లేకపోతే ఇన్నేళ్ళు నేను రాజ్యం వెళ్తానే. ఈ రాష్ట్రంలో మళ్ళా ఒక పని చేస్తున్నా. ఏ కులానికైతే దీర్ఘకాలంగా నష్టం జరిగిందో ఆ కులాన్ని కొంత పైకి లేపడానికే మహాశక్తి అనే ఒక కార్యక్రమం పెట్టాను. మళ్ళీ వస్తాయి ఈ ఊళ్ళకి, అన్ని గ్రామాల్లో జెండావిష్కరణ చేస్తా. అన్ని ప్రాంతాల్లో కూడా రేపు పొద్దున ఆలేరులో బీర్ల ఐలయ్య గారికి ఉంచాలన్నా మనమే, తీసేయాలన్నా మనమే. కాబట్టి ఇవాళ అంత శక్తి ఉన్న ఈ జాతి, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి మనం ప్రేమకు పాత్రలం. తమ్ముడు ఆ విధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఏ రకమైనటువంటి ఆలోచన, వేరే ఆలోచన లేదు. కానీ ఇవాళ ఆయన కూడా ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆయనను ఆశీర్వదించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అది సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతని ఇంకా ముందుకు తీసుకెళ్లి దాన్ని వాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన ఐలయ్య గారి మీదనే ఉందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు తినలేదని చెప్తున్నారు, ఐఎమ్ సారీ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందుకనే స్త్రీలకు చెప్పాను. వాళ్ళు ఎవరు ఇంకా భోజనం చేయలేదు, ఇంకా కార్యక్రమాలు ఏదో ఉన్నాయి. గుట్టకు పోవాలి, మాసాయపేటకు పోవాలి, అక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ మానేయుని బొమ్మ పెట్టుకున్నారు, రోజు ఒక్కసారి చూసి ఆ స్థాయికి ఎందుకు ఎదిగిండి అని ఒకసారి ఆలోచించి పిల్లలందరినీ చదివించే కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరి దయ, మీ అందరి ఆశీర్వాదం వల్లనే నేను కూడా ఈ ప్రాంతంలో 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయగలిగాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మీ అందరి దయ, మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. సరే, అన్నకు సభను ఉద్దేశించి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. తదుపరి పెద్దలందరికీ షీళ్లతో సత్కారం చేస్తున్నాం. కొద్దిగా ఒక అర్ధగంట టైం అని చెప్పి. ఇక్కడ నాకు అనుబంధం ఉన్నది. మా అమ్మమ్మ గారు, మా తాతగారు ఈ ఊరే కాబట్టి ఒక బస్ సెంటర్ రోడ్డు మీద చాలా ఇబ్బంది పడుతుంది. లిమిటెడ్ అమౌంట్ తో నేను ఈ ఒక 10 రోజులలో పూర్తి చేస్తానని ఈ సభ ద్వారా, ఈ రోజు అంబేద్కర్ జయంతి ద్వారా మీకు ఆ రోడ్డు పైన చాలా బాధపడుతున్న జనాలు అక్కడ తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని కోరుకుంటున్నాను. పట్టుకోండి, ధన్యవాదాలు చెప్పాలి. మన ప్రియతవేద, మన మాజీ మంత్రి వారి దళిత బహుజనుల భాస్కర, దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కర, స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. అంటరాని వారంటూ మనలూరికి దూరం చేస్తే, అంటరాని వారంటూ మనలను ఊరికి దూరం చేస్తే, ఉదయించే సూర్యునివై డప్పు మీద దండోర దరువై మనువాదాన్ని మసి చేసి ఢిల్లీ సాక్షిగా నినదించి, మనువాదాన్ని మసి చేసి ఢిల్లీ సాక్షిగా నినదించి, పత్రిక పెట్టి ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించిన దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కర, స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా. రాత్రి పగలు శ్రమ కోర్చి ఈ దేశ ప్రజల భవిష్యత్తు తలచి,
రాత్రి పగలు శ్రమ కోర్చి ఈ దేశ ప్రజల భవిష్యత్తు తలచి నిద్రించే జాతిని మేల్కొల్ప నిద్రలేని రాత్రులు గడిపి రగిలేటి నిప్పు కణం తను రాసిన రాజ్యాంగం గణం రగిలేటి నిప్పు కణం తను రాసిన రాజ్యాంగం గణం ఆర్బీఐ నిర్మాణకర్తరా అంబేద్కరు భారత రత్నరా దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా అనగారిన మా బతుకులల్ల వెలుగుల్ని పంచగా అణచివేతలను ప్రశ్నించేటి గలమైనావుగా ఈ మనువాదాన్ని మట్టు పెట్టుటకు ఎగసి పడినవో కడలి కెరటమా దళిత జాతి బహుజనుల బాంధవ బాబా అంబేద్కరా స్పృశ్య ప్రజల పక్షాన నిలిచిన ఆశా కిరణమా భరత జాతి ఎదల పైన బాబా సాయమో వెలివాడబడిల మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో బహుజన బతుకుల వెలుగుల కాగడ నీవో బహుజన బతుకుల వెలుగుల కాగడ నీవో ప్రపంచమే సలామనే జ్ఞానము నీదో భరత జాతి ఎదల పైన బాబా సాయమో వెలివాడబడిల మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో కన్న పేగురాని కాలి కూలిపోయిన ఆ నింగి మబ్బు మీ వెలుతురు నాపగలిగిన అగ్రవర్ణాధిపత్య దొరలను చూసి ఈ ధరణి పైన వెలకట్టని త్యాగం చేసి ఆకలి అవమానాలకు ఆత్మబంధువై ఆకలి అవమానాలకు ఆత్మబంధువై అంటరాని కడుపు పంట జ్ఞాన దీపమై భరత జాతి ఎదల పైన బాబా సాయమో వెలివాడబడిల మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో మనిషిని మనిషిగా చూడని మన దేశాన మైల పట్టిన జాతని నెట్టివేసిన వికసించే అక్షరాల గుండె మిన్నునంటేనే పాపని మంత్రాల తంతు బయట పెట్టేనే పగపగ మండే సూర్యుడు బాబా సాయమో పగపగ మండే సూర్యుడు బాబా సాయమో తిరుగుబాటు జెండము తరగని చరిత్రమో భరత జాతి ఎదల పైన బాబా సాయమో వెలివాడబడిల మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోస్తే ఈ దేశ ప్రజల నీ పైన నిందలు మోపే కులరహిత వర్గ పోరు మార్గం మీరు ఇంకెన్నడు మారుతారో మన బహుజనుడు సొమ్ము కొరకు దిమ్మెలపై మీ బొమ్మలతో సొమ్ము కొరకు దిమ్మెలపై మీ బొమ్మలతో అమ్ముడు పోతున్నారు మన జాతి బిడ్డలో భరత జాతి ఎదల పైన బాబా సాయమో వెలివాడబడిల మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో వలస వచ్చి బ్రాహ్మణిజం వేసిన కాలం బండను భగవంతుడంటూ ఏలెను రాజ్యం సమతా మమతల రాజ్యమే మీ సంకల్పం మీ సాబుగూడ సమాజాన ఓ సందేశం నింగి నేల ఉన్నంత కాలం
విడిచిన పొత్తు అంబేద్కరుడేరా, అనగారిన వర్గాల దేవుడు అతడేరా, కులం కుళ్ళును నలిపిన అస్త్రం అంబేద్కరుడేరా, సమానత తన స్వప్నం నెరవేరాలన్నడురా. జై భీం జై భీం మన గమ్యం, జై భీం జై భీం జై భీం మన గానం, జై భీం జై భీం జై భీం జయనాదం, జై భీం జై భీం జై భీం జయనాదం, జై భీం. రోజు పండగ నేడే దండిగా జరపాలా, తన తన తప్పుల మూతల్లోన పాటలు వాడాలా, ఈ రంగులో రెపరెపలాడిన బహుజనుల స్వప్నం, ఆ చెండ బాటలో సాగితే ఓటమి ఎరగదు ఆ పయనం, తరాలెన్నైన తరగని వెలుగు అంబేద్కరుడేరా, తన త్యాగాలకు తిరగము మనము సలాము చెయ్యాలా. జై భీం జై భీం మన గమ్యం, జై భీం జై భీం జై భీం మన గానం, జై భీం జై భీం జై భీం జయనాదం, జై భీం జై భీం జై భీం జయనాదం, జై భీం. అపారమైన మేధా శక్తికి సాటి లేని వ్యక్తి, జ్ఞానవృక్షమై జనులెందరికో నీడనిచ్చే శక్తి, ప్రతి ఒక్కరికి ఓటు హక్కును అందించిన వాడు, ప్రజాహితంకై రాజ్యాంగాన్ని రాసిన తాత్వికుడు, అంబేద్కరు ఆశయాలకు వారధి మనమేరా, సారథులయ్యి యువతరమంతా ముందుకు సాగాల. జై భీం జై భీం మన గమ్యం, జై భీం జై భీం జై భీం మన గానం, జై భీం జై భీం జై భీం జయనాదం, జై భీం జై భీం జై భీం జయనాదం, జై భీం. అంతవానితనమన్నది పెనుమంటలో కలిపిండు, మనువాదంపై అలుపేలేని పోరును సలిపిండు, తల వంచుకునే బానిస బతుకు వద్దని అన్నాడు, తల ఎత్తుకోని జనం కోసమే బతకాలన్నాడు, భావితరాలకు భవితను దిద్దిన భారత రత్నమా, చెదిరిపోని విశ్వాసం గుండెలో నింపిన ధైర్యమా. వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా, ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం, జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీం జై భీం జనకుండ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరినవాడు పీడిత జన కోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండ ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అంబేడ్కరుడా ఓ అమర జీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా రాజ్యాంగపు నిర్మాతవ మా బ్రతుకులకు బాటవా రాజ్యాంగపు నిర్మాతవ మా బ్రతుకులకు బాటవా మా కన్నీళ్లను కష్టాలను కడతేర్చిన దాతవా నీకు సలాము మేమంత గులాము నీకు వందనం నువ్వంటే గౌరవం నీకు సలాము మేమంత గులాము నీకు వందనం నువ్వంటే గౌరవం ఓ అంబేడ్కరుడా ఓ అమర జీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా గగనములో చుక్కవు గరీబొల్ల మొక్కవు పేద ఇంటి బిడ్డవు పేరు తెచ్చే అడ్డవు గగనములో చుక్కవు గరీబొల్ల మొక్కవు పేద ఇంటి బిడ్డవు పేరు తెచ్చే అడ్డవు బంగారు భవితవు మా బంగారు భవితవు బహుజన బంధుకువు అంబేడ్కరుడా ఓ అమర జీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా మలిన బ్రతుకు అండవు మనసులున్న కొండవు
మనుగడ నేర్పించినవు మా బ్రతుకులు మార్చినవు మలిన బ్రతుకు అండవు మనసులున్న కొండవు మనుగడ నేర్పించినవు మా బ్రతుకులు మార్చినవు అవమానం పొందినవు నువ్వు అవమానం పొందినవు అందనంత ఎదిగినవు అంబేద్కరుడా ఓ అమర జీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా బడుగుల బారోసవు బలహీనుల మాటవు పై చదువులు చదివినవు పట్టాలెన్నో పొందినవు బడుగుల బారోసవు బలహీనుల మాటవు పై చదువులు చదివినవు పట్టాలెన్నో పొందినవు రాజ్యాంగం రాసినవు నువ్వు రాజ్యాంగం రాసినవు రాజువై వెలసినవు అంబేద్కరుడా ఓ అమర జీవుడా మా నీలి రంగువా బహుజనుల బంధువా రాజ్యాంగపు నిర్మాతవా మా బ్రతుకులకు బాటవా మా కన్నీళ్లను కష్టాలను కడతేర్చిన దాతవా నీకు సలాము మేమంత గులాము నీకు వందనం నువ్వంటే గౌరవం నీకు సలాము మేమంత గులాము నీకు వందనం నువ్వంటే గౌరవం ఓ ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా ప్రతి గుండెను గదిలించేలా అడుగేసైవో యోధుడిలా పేదోళ్ళ కలని సమయేలా యువకులు గదలాలే ఈ నేల కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాల వదిలెయ్యాలే అభివృద్ధి చేయబొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే ఎదుగుతున్నవో యువతరమా కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నిగరై జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడయ్యి వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడయ్యి యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు
కోరుకున్నది మన దేశం. యువకులు నడపాలే రాజకీయం, రాసైన కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నభూని పరిపాలకుడై ఏలో ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో.